కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నేడు కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఘోష్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కేసును సిబిఐకి ఇవ్వాలన్న నిర్ణయం ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నేడు కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఘోష్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కేసును సిబిఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్ కు ఇవాళ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. స్టే ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది కోర్టు? ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదికను తప్పుపడుతూ వైపున అసెంబ్లీలో తమ యొక్క వాణిని వినిపించారు. ఇదంతా కూడా పూర్తిగా అబద్ధాల రిపోర్టు అనేది హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ సభ్యులు చెప్తున్నటువంటి మాట. మరోవైపు ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఎలాగైనా సరే దీన్ని సిబిఐకి అప్పగించి చర్యలు తీసుకోవాలి, సిబిఐలో దర్యాప్తు చేయించాలి అనేది అసెంబ్లీలో కొన్ని గంటల పాటు చర్చలు జరిగిన తర్వాత ఆ రకమైనటువంటి నిర్ణయానికి రావడం జరిగింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే సిబిఐ ఎంక్వైరీ వేయించాలి, సిబిఐతోనే దర్యాప్తు చేయిస్తాము అని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసిన తర్వాత ఎలాగైనా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి, తమను ఇరుకును పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అన్న ఉద్దేశంలో భాగంగానే ఆనాటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ అలాగే ఆ రోజుల్లో గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో సిబిఐ కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి అని ఆ రిపోర్టును సిబిఐకి అప్పగించి సిబిఐ ద్వారా చర్యలు తీసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలోనే దీనికి స్టే ఇవ్వాలి, ఎటువంటి చర్యలు అనేవి తీసుకోకుండా స్టే ఇవ్వాలి అని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే స్టే ఇచ్చేందుకు ఒకవైపున హైకోర్టు నిరాకరించి ఆ పిటిషన్ల మీద విచారణ చేసేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇవాళ విచారణ చేయబోతుంది. హైకోర్టులో విచారణ ఈ రెండు పిటిషన్ల మీద జరగబోతోంది. వైపున హరీష్ రావు వేసిన పిటిషన్, మరో వైపున కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ల మీద విచారణ అనేది జరుగుతోంది. సో ఈ విచారణలో కోర్టు ఏం చెబుతోంది అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఆ చర్యలు సిబిఐ ఎంక్వైరీని ఆపాలి అనే సిబిఐ ఎంక్వైరీ వేయించొద్దు అనేది ఇటు హరీష్ రావు గానీ సీఎం కేసీఆర్ వేసినటువంటి పిటిషన్లలో ఉన్నటువంటి విషయము, అలాగే కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఎటువంటి చర్యలు అనేవి తీసుకోకుండా దానికి తగినటువంటి ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా వాళ్ళ పిటిషన్లలో పేర్కొంటున్నారు. ఎటువంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఉత్తర్వులు ఇస్తుందా, ఎటువంటి ఆధారాలను హైకోర్టులో చూపిస్తారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ అసలు ఇందులో సిబిఐ ఎంక్వైరీని ఆపగలుగుతారా, లేకపోతే ఇటు ఎటువంటి చర్యలు అనేవి ఇచ్చినటువంటి అంటే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఏ రకంగా అయితే చర్యలు తీసుకోవాలని దాని ప్రకారం ముందుకు వెళ్లాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తుందో, సో దానిని ఎంతవరకు ఆపగలుగుతారు అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలోనే వాళ్ళ పిటిషన్లు విచారణకు రాబోతున్నాయి. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి కోర్టు ఏం చెబుతుందనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ రత్న కుమార్, థ్యాంక్ యూ.